ఆవేదన సమస్త హిందూ సమాజానికి ఉన్నది, సమస్త హిందూ ధర్మానికి ఉన్నది. ఎందుకంటే ఈ దాడి జరిగింది, తుపాకీ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ గన్ కల్చర్ ముందుకు వచ్చేసింది. మనకి గౌరక్షకుడు ఆయన మొత్తం ఆత్మసమర్పణగా మొత్తం గోమాతకి రక్ష చేయడానికి ముందుకుంటారు. అటువంటిది వాళ్ళపై దాడి చేయడం ఈ సమస్త హిందూ ధర్మాన్ని మీద దాడి చేసిండు. ఇంకా సమస్త ఈ సమాజం, ఏ సమాజం ఆవుమాతకి పూజ చేస్తారు ఆ సమాజం మీద దాడి జరిగినది. ఆ దాడికి సమస్త హిందూ సమాజం, సమస్త అన్ని సమాజాలు కలిసి ముందుకు వచ్చి ఈ దాడిని ఖండించాలనమని నేను మీకు విన్నపం కూడా చేస్తున్నాను. ఎందుకంటే ఆ యువకుడు ఆయన పేరు సోను సింగ్. ఆయన సొంత ఇల్లు గురించి చేయలే, ఇంటి గురించి చేయలే, మన అమ్మ గురించి చేసిండు, మన ఆవుమాత గురించి చేసిండు. ఆ రక్షకుడు శ్రీరామ రక్షకుడు లాగా వచ్చి మన ఆవుమాతకి రక్ష చేయడానికి ముందుకు వస్తూ ఉంటే జిహాదీలు కొన్ని మంది, ఆయన పేరు ఇబ్రాహీం, ఆయన ఎంఐఎంతో సోదరుడు, అనుచరుడు, ఎంఐఎం పార్టీకి ఆయన అసదుద్దీన్ ఓవైసీ అంతకుముందు కూడా ఒక ఎలక్షన్లో ఆయనని తీసుకొని తిరిగిండు. ఆ ఫోటోలు కూడా కొన్ని ముందుకు వచ్చినాయి మనకి. ఇంకా ఇల్లీగల్గా స్లాటర్ హౌస్ నడిపిస్తున్న బహదూర్పురాలో హనీఫ్ ఆయన ఓనర్, ఆయన చేతి కింద ఆయన పని చేస్తాడు. ఈ మొత్తం ఆవులని, మొత్తం ఆవు మాజల్ని మొత్తం చేయడం మొత్తం ఆయనకి హెడ్గా పెట్టేసిండు ఇబ్రాహీంని. ఆ ఇబ్రాహీంకి ఆయన సొంత సురక్ష గురించి పెట్టుకున్నాడా లేకుంటే గన్ ఎక్కడి నుంచి తెచ్చి పెట్టుకున్నాడో ఏమో తెలియదు, కానీ మా గోరక్షకుడి మీద దాడి చేసిండు. దాన్ని మేము ఖండిస్తున్నాం. దానికి ఇంకా ముందుగా ఇట్లనే వాళ్ళు కల్చర్ తీసుకొస్తే, గన్ కల్చర్ తీసుకొస్తే మేము సమస్త హిందూ సమాజం మేము కూడా గోరక్షకుడు అమ్మాని పూజ చేస్తాం, గోమాతని పూజ చేస్తాం. సొంత వాళ్ళు గన్ కల్చర్ తీసుకొస్తున్నారంటే, వాళ్ళు మన కార్యకర్తల మీద దాడి చేస్తున్నారంటే మేము కూడా స్వాగతం చేయడం స్టార్ట్ చేస్తాం. గన్ కల్చర్ మాకు కూడా కొత్తగా కాదు, మేము కూడా తీయాలంటే నార్త్ సైడ్ చూడండి, మీరు నార్త్ సైడ్ చాలా ఉన్నది అటువంటిది గన్ కల్చర్లు. ఆ గన్ కల్చర్ మేము ఇక్కడ తీసుకురావాలని అనుకుంటలేను, కానీ ముందు శాంతియుతంగా తీసుకోబోతున్నాం. శాంతియుతంగా మేమందరం గౌరక్షకుడు కలిసి ఆవమాతాన్ని రక్షించుకోవాలమని అనుకుంటూనే ఉంటాం. కానీ ఇప్పుడు కూడా అంటున్నా, ఈ ప్రశాసనం, ఈ గవర్నమెంట్ ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మా హిందువులపైన చాలా దాడులు జరుగుతున్నాయి, గౌరక్షకుడి పైన దాడులు జరుగుతున్నాయి, మా గుడి దేవాలయపైన కూడా దాడులు జరుగుతున్నాయి. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఎంఐఎం వాళ్ళు కానీ జిహాదీలు కానీ చాలా రచ్చిపోయి మా హిందువులపైన, మా రక్షకుడి పైన, మా దేవాలయాలపైన దాడులు చేయడం స్టార్ట్ చేసిండ్రు. పోలీసు వాళ్ళు కూడా ముందుకు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారంటే ఎవరో మన రీసెంట్లీ చెప్తా, అక్బర్బాగ్ మలక్పేటలో కూడా ఒక అమ్మవారు నిమజ్జనానికి తీసుకోపోతే నవరాత్రి సమయంలో అప్పుడు కూడా మా టమాటాలు ఇంకా అంటే ఎగ్స్ పైనుంచి వేయడం జరిగినది, ఇంకా రాళ్ళు కూడా మన కార్యకర్తల పైన వేయడం జరిగినది. అది కూడా మేము దానికి కూడా ఖండిస్తూ నేనేం అంటున్నానంటే, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్, ఎంఐఎం గవర్నమెంట్ రెండు ఒకటైపోయింది. ఈ ఒకటైన తర్వాత ఆ ఎంఐఎం పార్టీకి కొద్దిగా బలం వచ్చి ఇంకా పెరిగిపోయింది. అంతకుముందు కూడా వైఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా వీళ్ళు గిట్లనే ఈ కార్యక్రమాలు జరుగుతుంటే, క్రియాకలాపాలు జరుగుతుంటే దాన్ని అప్పుడు కూడా మేము అందరం కలిసి హిందూ సమస్త సమాజం ఒకటై జవాబు ఇచ్చినాం. ఇప్పుడు కూడా మేము ఈ సంఘటిత అయిపోయి హిందూ సమాజం ఈ ఇటువంటిది జిహాదీలని ఏమంటే వాళ్ళు వస్తున్నారంటే గన్ కల్చర్ తీసుకొస్తున్నారంటే మేము స్వాగతం చేస్తూ మేము కూడా గన్ కల్చర్ తీసుకురావడానికి మేము అయితే అనుకోం, కానీ ఆ సమయం వస్తే మేము కూడా వెనుక జరగాం. ఈ సోను సింగ్ మీద దాడి జరగలేదు, సమస్త హిందూ సమాజం మీద దాడిగింది. మేము ఖండిస్తూ ఇంకా ఏమైనా చెప్పాలంటే గవర్నమెంట్కే చెప్పాలన్నా, ఏమైనా చేయాలంటే గవర్నమెంట్కే చేయాలన్నా పడుతుంది. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఉంటేనే మాకు హిందువులకి డేంజర్ లాగా మారిపోయింది. మన హిందూ గవర్నమెంట్ రావాలన్నా, మా హిందూ గవర్నమెంట్ రావాలన్నా మేము అందరూ కోరుకుంటున్నాం. అన్న ఇంకా కొంతమంది కూడా లీస్ట్లో ఉన్నారంట కదా, వాళ్ళనే ఇప్పుడు జరిగినటువంటి సంఘటన పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే కొందరేమో ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని చెప్పేసి అంటున్నారు, కొంతమంది ఏమో మామూలుగా జరిగిపోయింది, సహజసిద్ధంగా జరిగింది అన్నట్లుగా అయితే చెప్తా ఉన్నారు. మరి ఈ లిస్టులో అంటే ఇంకా కొంతమంది గోరక్షకులు కానీ హిందూ ధర్మ రక్షకులు కానీ టార్గెట్లో ఉన్నారు అన్నట్లు కూడా ఉంది. అసలు దీని వెనుక ఉన్నది ఎవరు, నడిపించేది ఎవరు, ఎవరికి సంబంధించినటువంటి వ్యక్తి, అదేవిధంగా అసలు ఆ గన్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? రీసెంట్లీ ఒక విషయంలో ఎక్కడో రాజస్థాన్లో మీటింగ్ జరుగుతూ ఉంటే ఆ మొహమ్మద్ ప్రవక్త పేరు మీద ఎవరో మన రాయసింగ్ ఎమ్మెల్యే గారు ఏదో చెప్పారు అని వాళ్ళు అందరు కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగినది. అన్ని పిఎస్లో ఇస్తున్నారు, హైదరాబాద్లో ఇస్తున్నారు, ఇండియాలో ఇస్తున్నారు, ఎక్కడైనా ఇవని వాళ్ళని మనకి సంబంధం లేదు, కానీ హైదరాబాద్లో కూడా ఇచ్చారు. అంతకుముందు ఒక జియాదీ సంఘ ఆర్గనైజేషన్ ఉన్నది, డీజీఏ దర్గా జియాద్ షహాదత్ ముసల్మిన్ అని, దానికి మన గవర్నమెంట్ కూడా బ్యాన్ చేసిండు, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి బ్యాన్ ఉంది. కానీ అటువంటిది వాళ్ళు కూడా ఇక కొత్తగా ఎవరో మనిషి వచ్చి డీజేఎస్ పేరు మీద ఒక రీసెంట్లీ రాజాసింగ్ భాయ్ మీద కంప్లైంట్ కూడా వేయడం జరిగినది. ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు? డీజేఎస్ బ్యాన్ అయిన ఆర్గనైజేషన్ మీద ఎవరు ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు? గవర్నమెంట్ ఉన్నది మరి వాళ్ళకి బలం వస్తున్నది, ఎంఐఎం పార్టీ సపోర్టింగ్ చేస్తున్నది మరి బలం వస్తున్నది వాళ్ళకి. అటువంటి జిహాదీలని ఫస్ట్ సపోర్ట్ చేసిన గవర్నమెంట్కి, సపోర్ట్ చేసిన వాళ్ళకి ఫస్ట్ మనం అరెస్ట్ చేయాలన్నా,
వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకోవాలంటే వాళ్ళ మీద చేసుకోవాలన్నా, అటువంటి పార్టీ ఏ పార్టీ జిహాదీలకి ఇంకా మన యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పనిచేస్తున్నారు అటువంటి వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళకి ఆ పార్టీలకి కూడా బ్యాన్ చేయాలన్నా ఉంటుంది. ప్రధానంగా కూడా కొంతమంది పేర్లు అయితే ఇంతకుముందు మీరు చెప్పినటువంటి ఇబ్రాహిం కానీ లేకుంటే ఇంకా కొంతమంది ఉన్నట్లు కూడా మీరు చెప్పడం అయితే జరిగింది. అంటే మీతో పాటు చాలామంది అయితే చెప్పడం కూడా జరిగింది. వాస్తవానికి ఎవరు ఉన్నారు, ఎవరు అండదండలతో ఇట్లాంటి కార్యకలాపాలు చేస్తారు? అన్న ఓపెన్గా చెప్పాలంటే ఈయన దగ్గర సంబంధం ఉన్న ఈయన ఎవరో మన ఇబ్రాహింని పట్టుకున్నారు కదా, అసదుద్దీన్ ఓవైసీ దగ్గర ఏదో సంబంధం ఉన్నది, రిలేషన్ ఉన్నది అని తెలిసింది. ఇంకా కాపాడడానికి ముందుకు వస్తున్నారంటే ఎంఐఎం పార్టీ వస్తుంది. అంతకుముందు మన వేరే ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా దాడి చేయడం జరిగింది, పోలీసు వాళ్ళ మీద దాడి జరిగింది. అంతకుముందు ఓల్టీడీలో దాడి జరుగుతుంది, కంట్రోల్ పైన కూడా బాంబు దాడి జరిగింది. అంతకుముందు మన నాంపల్లి ఎవరు వచ్చిండు, ఈ ఎంఐఎం వాళ్ళే ముందుకు వచ్చి తీస్తున్నారు. వాళ్ళు చనిపోతే ఎన్కౌంటర్ చేస్తే కూడా ఎంఐఎం వాళ్ళు తీసుకుపోయి వాళ్ళ కబ్రస్థాన్లో ఒక్కడికి పెడుతున్నారు వాళ్ళని. ఎందుకన్నా ఎంఐఎం వాళ్ళకి ఇంత మా హిందువుల మీద ఎంఐఎంలోకి తీసుకోవాలంటే, ఇప్పుడు హిందువులు కూడా చాలామంది ఎంఐఎం పార్టీలో ఉన్నారు, వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. వాళ్ళు సురక్షితంగా ఉందా లేదా మాకు తెలియదు, కానీ వాళ్ళు ఒక అమ్మాయిని ఇడిచేసి మన సొంత అమ్మాయిని ఇడిచేసి వేరే పార్టీలో పనిచేస్తున్నారంటే, మన హిందువు ఉన్నారు, హిందూ బొట్టు పెట్టుకుంటారు, ఎంఐఎం పార్టీలో వాళ్ళు హిందువులు పోతున్నారంటే బొట్టు పెట్టుకుని రావాలని ఎంఐఎం వాళ్ళది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చూపెట్టుకుంటారు ఏమంటే మా హిందువులు కూడా మా దగ్గర వస్తున్నారు అని. కానీ నేను చెప్పేది ఒకటి, హిందువులకి ఎంఐఎం పార్టీ సపోర్ట్ చేయరు. అంతకుముందు ఎన్నిసారి మన హిందువుల పైన మన బాంబు దాడి జరిగింది, ఈ కత్తిపాట్లు జరిగినాయి, మన పోలీస్ డిపార్ట్మెంట్ పైన కూడా దాడి జరిగింది. అది చేసింది ఎవరో కాదు, ఒకటే రిలీజన్ వాళ్ళు చేస్తారు, ఒకటే కమ్యూనిటీ వాళ్ళు చేస్తారు. మన హిందువులు చేయరు, వాళ్ళ మీద హిందువులు ఏం ప్రాపర్టీ డ్యామేజ్ చేయరు, ఏం చేయరు, కానీ వాళ్ళే చేస్తారు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోవాలన్నా వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఎవరు కూర్చుంటారు, హోమ్ మినిస్టర్ కూర్చుంటారు, ఎవరు గవర్నమెంట్ ఎవరు ఉంటుంది, కాంగ్రెస్ లాంటి గవర్నమెంట్ ఉంటేనే, ఎంఐఎంకి సపోర్టింగ్గా గవర్నమెంట్ ఉంటేనే ఇటువంటి చర్యలు, ఇటువంటి దాడులు మా హిందువుల పైన గుడిల పైన జరుగుతూనే ఉంటుంది. ఫస్ట్ అటువంటిది పార్టీని దాడి చేస్తున్న సపోర్టింగ్ చేస్తున్న పార్టీలని బ్యాన్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు మీరు పూర్తిగా కూడా ఎంఐఎం గురించి అయితే మాట్లాడుతూ ఉన్నారు, అంతే కదా? అంతనే అన్న, ఎంఐఎం పార్టీ సపోర్ట్ చేస్తేనే రచ్చిపోయి అటువంటిది చర్యలు చేస్తున్నారు, వాళ్ళు క్రియాకలాపాలు చేస్తున్నారు. ఇల్లీగల్ మేము ఆవురక్షలు చేస్తూ ఉంటే వాళ్ళు ఇల్లీగల్గా స్లాటర్ హౌస్లు పెట్టుకున్నారు కదా బహదూర్పురాలో. అక్కడ ఎంత ఉంటుంది, గలీజ్ ఉంటుంది, పబ్లిక్కి రావడానికి పోవడానికి చాలా కష్టమవుతున్నది. ఇంకొకటి చెప్తానన్నా, వాళ్ళ లిస్ట్లో 100 పేరు పెట్టుకుంటే కూడా నడుస్తుంది మాకు. మేము ఆవు రక్ష గురించి మొన్న గోలీ తగిలింది, ఎవరికి తగిలింది, సోనూ సింగ్కి తగిలింది. బ్యాక్ సైడ్ ఫైర్ చేస్తే 4 ఫైర్ చేస్తే కూడా ఒక గోలీ లోపల దిగింది. ఎక్కడ దిగింది? ఛాతీ మీద దిగింది. మా గోరక్షకుడు గోలీ తింటే కూడా ఛాతీ మీద తింటారు. లాఠీ చార్జ్ అయితే కూడా ముందు ఉండి సామ్నా చేయడానికి వెనుక జరగడు. ఇంకొకటి చెప్తా, మా హిందువుల పైన ఏమైనా దాడి ఇంకా ముందు ఇట్లనే జరుగుతుందంటే ఆ పరిణామాలు కూడా బాగుండదు. ముందుగా నేను హెచ్చరిస్తున్నాను, ఎంఐఎం పార్టీ కానీ ఎంఐఎం సపోర్టింగ్ పార్టీ ఎవరైనా ఉండని, లిస్ట్లో 100 పేరు పెట్టుకొని, టార్గెట్లో 100 పేరు పెట్టుకొని, నాలాంటి వాళ్ళది కూడా పేరు పెట్టుకొని మేము వెనుక జరగం. ఇంకా మా దగ్గర దమ్మున్నది, మా ఆవు మాతని రక్షించుకోవాలమని, భారత్ మాతని రక్షించుకోవాలమని మా దగ్గర దమ్ము ఉంటుంది. మేము అది ఇంకా అయితే జరగం, ఇంకా ముందుకే వెళ్తాం. ఇప్పుడు సోనూ సింగ్ని పరామర్శించడానికి వెళ్ళే పరిస్థితి కూడా లేకుండా అక్కడికి వెళ్ళే ప్రతి ఒక్క బీజేపీ సంబంధించిన కార్యకర్తలను ముఖ్యంగా టార్గెట్ చేసి అక్కడికి వెళ్ళి బలవంతంగా అరెస్ట్ చేసి వేరే స్టేషన్, అంటే ఏ స్టేషన్ తీసుకుపోతున్నారో చెప్పకుండా తెలవకుండా కూడా ఇట్లా చేసేటటువంటి పరిస్థితి అయితే, అట్లాంటి కల్చర్ అయితే ఇప్పుడు మనం చూస్తాం. మరి ఈ సందర్భంగా మీ అభిప్రాయం? అన్న, మొన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ నుంచి నాకు ఫోన్ వచ్చిందన్న. ఫోన్ వస్తే నేను బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రనతో మాట్లాడిన. రామచంద్రన కిషన్ రెడ్డి సార్తో మాట్లాడేసి అక్కడ లోకల్లో స్వీకార్ హాస్పిటల్ ఉండే, ఆ స్వీకార్ హాస్పిటల్ వాళ్ళు కూడా తీసుకోలేదు అని పేషెంట్ని ఇక్కడ మన యశోద హాస్పిటల్కి మన కిషన్ రెడ్డి సార్ సొంతంగా వచ్చి ఇక్కడ మాట్లాడిపించి హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడేసి ఇక్కడ అడ్మిట్ చేయించిండు. ఈ మొత్తం ట్రీట్మెంట్ మొత్తం చూస్తున్నారంటే మా బీజేపీ పార్టీకి రామచంద్రన ఇమీడియట్గా వచ్చేసిండు, మన కిషన్ రెడ్డి సార్ ఇమీడియట్గా వచ్చిపోయిండు. చాలా ఎమ్మెల్సీలు చాలా మంది వచ్చిపోయిండు, ఈటల రాజేంద్రన కూడా వచ్చిపోయిండు. ఇంకా వాళ్ళ ఫ్యామిలీతో కూడా మేము అందరు కలుస్తూనే ఉన్నాం. వాళ్ళకి వెనక మనం అండదండంగా ఉండామని, వాళ్ళ ఫ్యామిలీకి ఏం ప్రాబ్లం రాకుండా చూసుకోవాలని మా కార్యకర్తలు, మా బీజేపీ సపోర్టింగ్గా ఉంటుంది అని చెప్పి వాళ్ళకి కూడా మేము పరామర్శించినాం, ఇంకా సాంత్వన కూడా ఇచ్చినాం. అయితే ఇప్పుడు నిజామాబాద్లో జరిగినటువంటి ఎన్కౌంటర్కి ఇప్పుడు ఈ ఘటనకి, అంటే సోనూ సింగ్పై జరిగినటువంటి ఆ బుల్లెట్ గాయానికి ఒక సంబంధం అనేది ఉంది. ఎందుకంటే అక్కడ కూడా ముస్లిం అతను, ఇక్కడ కూడా ముస్లిం అతను అన్నట్లు ఒక ఆరోపణ అయితే నడుస్తూ ఉంది. ఎంతవరకు దీనికి లింక్ ఉన్నట్లు అన్న? మళ్ళీ చెప్పాలంటే వీళ్ళది ఒకటి ప్రాసెస్ ఉంటుంది అన్న. ముస్లింలు హిందువులకి గేర్ అంటే ముస్లింలకి ఏం చెప్తారు, కాఫీర్ అంటారు. కాఫీర్ని దగ్గర రాకుండా ఉండాలన్నా, కాఫీర్తో దూరం ఉండాలన్నా. అరే మేము దీపావళికి ఉంటే దీపావళి స్వీట్లు వాళ్ళు తింటారు, పటాకాలు వాళ్ళు అమ్మడానికి అమ్ముతున్నారు రోడ్డు మీద, హోలీ ఆడుతున్నారు అంటే కలర్ వాళ్ళు అమ్ముతున్నారు, ఇంకా సంక్రాంతి అంటే పండుగలు వాళ్ళు అన్నీ చేస్తూనే ఉన్నారు. అంటే బిజినెస్ వాళ్ళు మొత్తం ఆక్యుపై చేసుకున్నారు. ఈ మొత్తం
ఇంకొకటి చెప్తా, నిజామాబాద్లో కానీ మన దాడి జరిగింది మొన్న, రియాజ్ ఎన్కౌంటర్ కూడా అయిపోయింది, కానీ దానికి కూడా సపోర్టింగ్గా ఎవరు వస్తున్నారు? ఎంఐఎం పార్టీ వస్తున్నది. అడ్వకేట్ ఇంకా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ప్రొటెస్ట్ కూడా ఉన్నది. ఎవరు సపోర్ట్ చేస్తే నడుస్తుంది? ఎంఐఎం పార్టీ చేస్తేనే నడుస్తుంది. ఇంకా వక్ఫ్ బోర్డ్ పేరు మీద మన ముస్లింలకి, పేద ముస్లింలకి సపోర్ట్ చేద్దామని మన బీజేపీ పార్టీ ఒక బిల్ తీసుకువస్తే దాని మీద అంటే తీర్మానం కూడా అయిపోయింది, అంతా అయిపోయింది, బిల్ యాక్సెప్ట్ అయిపోయింది, అంతా ఓకే అన్న తర్వాత కూడా దానికి ఆపోజిట్గా వెళ్తున్నారు. ఎవరు వెళ్తున్నారు? ఎంఐఎం పార్టీ వాళ్ళే చేస్తున్నారు. ఆపోజిట్గా రీసెంట్లీ మొన్న ఒక ధర్నా కార్యక్రమం పెట్టుకుంటామన్నారు ముస్లిం కలిసి. ఎవరు సపోర్టింగ్తో? ఎంఐఎం పార్టీతో. హిందువులోకి ఎవరు కూడా ముస్లిం వ్యతిరేకంగా పోతున్నారు, దాడి చేస్తున్నారు. లవ్ జిహాద్ పేరు మీద కూడా చాలా దాడులు జరుగుతున్నాయి. ఇంకా మా కార్యకర్తలు కూడా ముందుకు పోతున్నారు, వాళ్ళ మీద కూడా దాడులు జరుగుతున్నాయి. హిందూ కార్యకర్తల పైన దాడి జరుగుతున్నాయి. బీజేపీ కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు. నిన్ననే విన్నాం, మన కర్ణాటకలో కూడా ఆర్ఎస్ఎస్ మన రాష్ట్రీయ స్వయం సేవక్ కార్యకర్తలని అరెస్ట్ చేసిండ్రు. అది కూడా చాలా నిందనీయం విషయం. ఎందుకంటే శాంతియుతంగా ఒక దేశానికి, ధర్మానికి పనిచేసే ఒకటే ఆర్గనైజేషన్ ఉంది మన దేశంలో, బలమైన ఆర్గనైజేషన్ ఆర్ఎస్ఎస్ ఉంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటే ఒక మానవుని నిర్మాణం చేయడానికి, మన దేశానికి, సంస్కృతికి ఒకటి చేయడానికి, అందరికీ అండదండంగా ఉండడానికి ఒక తయారు చేసేది ఒకటే మనిషి, ఒకటే ఆర్గనైజేషన్ ఆర్ఎస్ఎస్. దానికి కూడా వాళ్ళు కర్ణాటకలో వాళ్ళ గవర్నమెంట్ వస్తే దానికి కూడా బ్యాన్ చేయడం జరిగినది. మా కార్యకర్తలు మా ర్యాలీ తీస్తుంటే, ఫ్లాగ్ అక్కడ మార్చ్ తీస్తుంటే కూడా బ్యాన్ చేయడం, అరెస్ట్ చేయడం కూడా జరిగింది. చాలామంది వేల సంఖ్యలో చాలామంది కార్యకర్తలు అరెస్టింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకొకటి సోనూ సింగ్ విషయంలో కూడా చెప్తా. సోనూ సింగ్ విషయంలో మొన్న పార్టీ రాత్రి రామచంద్రన వాళ్ళందరూ వచ్చిన తర్వాత పొద్దుగాల 4 గంటల వరకు మన బీజేపీ పార్టీ కార్యకర్తలు, ఎమ్మెల్సీలు అందరూ అండదండంగా వాళ్ళ ఫ్యామిలీతో, ఇంకా అందరు హిందూవాణి కార్యకర్తలు, మన బజరంగ్ దళ్ కార్యకర్తలు, హిందూ ఆర్గనైజేషన్, సమస్త హిందూ ఆర్గనైజేషన్ వచ్చి ఆడ కార్యక్రమ మన ప్రభుత్వం స్పందన ఇప్పటివరకు ఏం రాలేదు. ప్రభుత్వం స్పందన ఎందుకు వస్తుంది అన్న? ఎంఐఎం పార్టీకి సపోర్ట్ వెళ్ళిపోతుంది కదా స్పందన వస్తే. వాళ్ళకి వాళ్ళు జాన్ జిగిరి లాగా అయిపోయింది ఎంఐఎం పార్టీ. అటువంటిది పార్టీకి మన వాళ్ళు కూడా కొన్ని మంది సిగ్గులేని మనుషులు కొన్ని పోయి సపోర్ట్ చేస్తున్నారు, బొట్టు పెట్టుకొని. ఆ పార్టీ ఫస్ట్ ఎవరు ఆవు తినేసి పార్టీలో కూర్చుంటారు, అటువంటిది వాళ్ళ దగ్గర మనం బొట్టు పెట్టుకొని పోవడం కూడా మన సిగ్గుచాటు మనకి కూడా. అటువంటి వాళ్ళ దగ్గర పోదాం మనం? అదే మన చెప్పేది బాగుండదు, చాలా తిట్లు వస్తాయి మనకి కూడా, కోపం కూడా మనకి కూడా ఎక్కువ ఉంది. ఎందుకంటే మనం కార్యకర్త పైన దాడి జరిగింది, ఆ మనసులో చాలా ఆవేదన ఉంది, కోపం కూడా ఉంది. ఇంకా మేము చేయాలంటే ఇప్పటివరకు ఎవరైనా ముస్లింకి జరిగితే ఇప్పటివరకు ప్రాపర్టీ డ్యామేజ్లు, ఆ డ్యామేజ్లు ఓల్టీడీలో అక్కడికి రోడ్డు మీద వచ్చేస్తుండే వాళ్ళు. మేము శాంతియుతంగా ఉంటామంటే శాంతియుతంగానే ఉంటాం. కానీ ఏమంటే పోలీసు వాళ్ళ మీద కూడా మాకు కూడా నమ్మకం ఉంది. ఏదో వాళ్ళు అరెస్ట్ చేసిండు కొన్ని మందిని, దాని లోపల కూడా వాళ్ళు ఏదో తీసుకొస్తే మేము ఊరుకోమన్నా. ఎందుకంటే ఆవు మాతకి రక్షకుడుకు గోలీ తగిలింది, ఆ గోలీగానే జవాబు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ శాంతియుతంగా ఎప్పటివరకు ఉండాలన్నా అప్పటి వరకు ఉంటాం. ముందే చెప్పేసిన ఆ గన్ కల్చర్ వాళ్ళు తీసుకొచ్చిండ్రు, ఖతం చేయడానికి కూడా, స్టార్ట్ చేయడానికి కూడా మేము కూడా వెనక జరగాం. ఆ గన్ కల్చర్ని కూడా మేము స్వాగతిస్తున్నామన్నా. మేము కూడా తయారవుతాం గట్లనే. వాళ్ళకి ముందు జాగ్రత్తగా నేను వార్నింగ్ ఇస్తున్నా. ఆ కల్చర్ ముందు తీసుకొస్తున్నా అంటే ఆ కల్చర్ని యాక్సెప్ట్ చేస్తా. ఇంకా ఎంతో వందల సంఖ్యలో కార్యకర్తలను దాడి చేయమని చెప్పండి, మేము కూడా చూపెట్టి వాళ్ళు కూడా ఎట్లా దాడి మీద క్రియాకలాపాలు ఎట్లా ఉంటే మేము కూడా దాడి చేస్తాం. ఆ దాడి కూడా మీరు ఆపలేరు. సమస్త హిందూ సమాజం మేము జాగ్రత్తగా అయిపోతే, ఇటువంటి విషయంలో ముందుకు వచ్చేస్తే మీరు ఏడ ఉండలేరన్న దాని గురించి చెప్తున్నా. దేశం ఉంది, ఆ గంగా జమున తహజీబ్ని మీరు మంచిగా పెట్టుకోండి, సెక్యూర్డ్గా పెట్టుకోండి. లేకుంటే మేము జరిగిపోతే, మా దిమాగ్ కూడా జరిగిపోతే మీరు ఉండలేరు. మేము ఓపెన్గా చెప్తున్నా. ఆ జిహాదీ పేరు మీద అంతకుముందు చెంగిచెర్ల కూడా దాడి చేయడం జరిగింది. దానికి కూడా మేము జవాబు ఇచ్చినాం. అందరు హిందూ సంఘాలు కూడా ఒకటైపోయిండు. ఇప్పుడు కూడా మేము ఓపెన్గా చెప్తున్నాం, వార్నింగ్ ఇస్తున్నాం. లాస్ట్ అండ్ ఫైనల్ ఖతం. దాని తర్వాత ఏమైనా జరిగితే మీరే బాధ్యతలు. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, గోమాతాకి జై.